కురుపాం అదిరిపోయింది, దద్దరిల్లింది. గెలుపు మనదే అని చాటి చెప్పింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు ఒక మామూలు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, మీ బిడ్డ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీ ఇంటిలో ఒక బిడ్డ, మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆదరిస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్ సౌండ్ పెంచు. అదే మరిగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పటికే ఒకసారి ఎంపీగా పనిచేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గీత గారు, గీత గారి సింబల్ కూడా కమలం పువ్వు. తమిళలో అందరిని అడుగుతున్నా, దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఒక గిరిజన మహిళను చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది గిరిజనులకు గౌరవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే గీత గారిని, రాజేశ్వరిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీరు పెరగాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. మీరు కూడా కలిసి ఇక్కడ జగదీశ్వర గారికి సైకిల్ గుర్తుకి, గీత గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా నిజమైన